ఇక్కడ వారి ఉద్దేశం నెరవేరినందున రాముడు మరియు లక్ష్మణుడు సంతోషంతో ఆ రాత్రి గడిపారు. రాత్రి తెల్లవారగానే అన్నదమ్ములు ఇద్దరూ ఉదయపు కార్యక్రమాలు ముగించుకొని విశ్వామిత్రుడు మరియు ఇతర ఋషుల వద్దకు వెళ్ళారు. చేతులు జోడించి తేజోవంతంగా వెలిగిపోతున్న అగ్నిహోత్రుడిలా ఉన్న తాపసోత్తముడైన విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి మధురమైన మరియు ఆప్యాయతతో కూడిన మాటలతో ఇలా పలికారు. తాపసులలో పులి వంటి వాడా, మేము ఇద్దరం మీ సేవలో ఉన్నాము. మీకు ఏది కావాలో ఆజ్ఞాపించండి, మేము దాన్ని నెరవేరుస్తాము అని పలికారు. వారు ఇద్దరూ అలా పలుకగా విశ్వామిత్రుడు అక్కడ ఉన్న మునులందరిలో ముందుండి రామునితో ఇలా పలికాడు. మానవులలో అగ్రగణ్యుడా, మిథిల నగర రాజు జనకుడు ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. మనం అక్కడికి వెళ్దాము. నరులలో పులి వంటి వాడా, మాతో పాటు రా. అక్కడ ఉన్న అద్భుతమైన వింటి రత్నాన్ని నువ్వు చూడాలి. నరులలో శ్రేష్ఠుడా, ఈ విల్లు అపారమైన శక్తి గలది, భయంకరమైనది మరియు అత్యంత కాంతితో కూడుకున్నది. పూర్వం దేవతలు యజ్ఞసభలో జనక మహారాజుకు దీనిని బహుకరించారు. దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, మానవులు కానీ ఎవరూ ఆ వింటిని ఎక్కుపెట్టలేరు. ఈ విల్లు యొక్క బలాన్ని తెలుసుకోవడానికి శక్తివంతులైన రాజులు, రాజకుమారులు ప్రయత్నించారు, కానీ దాన్ని ఎక్కుపెట్టలేకపోయారు. ఓ పురుషోత్తమ, కాకుత్స వంశీయుడా, అక్కడ మహాశయుడైన మిథిల రాజు యొక్క విల్లును, ఆ ప్రదేశంలోని అద్భుతమైన యజ్ఞాన్ని నీవు చూస్తావు. ఓ పురుషోత్తమ, మధ్యలో బలంగా ఉన్న ఆ శ్రేష్టమైన విల్లును మిథిలా నగర రాజు దేవరాతుడు మరియు దేవతలందరూ ఆ యాగఫలంగా సమర్పించారు. రామ, ఆ విల్లును రాజు అంతఃపురంలో వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు, గంధం, ధూపం మరియు సుగంధం అగరులతో ప్రధాన దైవంగా పూజిస్తారు. ఈ విధంగా పలికిన తాపసులలో శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు కాకుత్స వంశీయులతో మరియు ఋషులతో కలిసి అటవీ దేవతలకు వీడ్కోలు పలికి తమ ప్రయాణాన్ని ప్రారంభించాడు. మీకు శుభం కలుగుగాక. ఈ సిద్ధాశ్రమంలో నా పని పూర్తి అయింది. ఇక్కడి నుండి నేను జాహ్నవీ నది ఉత్తర ఒడ్డున ఉన్న హిమవత్ పర్వతానికి వెళ్తాను అని విశ్వామిత్రుడు పలికాడు. ఆ తరువాత అత్యుత్తమమైన సిద్ధాశ్రమానికి భక్తితో ప్రదక్షిణ చేసి వారు విశ్వామిత్రుడు మరియు రాజకుమారులు ఉత్తర దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. విశ్వామిత్రుడు ప్రయాణం ప్రారంభించగా వేద పండితులు దాదాపు 100 రథాలపై ఆయనను అనుసరించారు. సిద్ధాశ్రమంలో ఉన్న పక్షులు, జంతువులు కూడా తేజవంతుడైన మహర్షి విశ్వామిత్రుడిని ఆయన వాటికి వెనక్కి పంపే వరకు చాలా దూరం అనుసరించాయి. ఋషులు చాలా దూరం ప్రయాణించి సాయం సమయంలో శోనా నది ఒడ్డున విడిది చేశారు. గొప్ప తేజస్సు గల ఋషులు సాయం సమయంలో స్నానాలు చేసి అగ్నికి ఆహుతులు సమర్పించి విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. రాముడు లక్ష్మణులతో కలిసి ఋషులకు నమస్కరించి వివేకవంతుడైన విశ్వామిత్రుడి ముందు కూర్చున్నాడు. ఆ తర్వాత అత్యంత తేజవంతుడైన పురుషోత్తముడైన రాముడు ఆసక్తితో మహర్షి విశ్వామిత్రుడిని ఇలా అడిగాడు. పూజ్యనీయ, ఈ ప్రాంతం ఇంత పచ్చని తోటలతో నిండి ఉండటానికి కారణం ఏమిటి? దాని గురించి మీ నుండి వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం గురించి మీరు నాకు పూర్తిగా చెప్పగలరు. మీకు శుభం కలుగుగాక. మంచి వ్రతాలు, కఠిన తపస్సులు కలిగిన విశ్వామిత్రుడు రాముని మాటలకు ప్రేరేపితుడై ఋషుల మధ్య ఆ ప్రాంతానికి సంబంధించిన కథనంతా వివరించాడు. ఇది వాల్మీకి మహర్షిచే విరచితమైన శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో 31వ సర్గ సంపూర్ణం.